సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర కామెంట్లు అయితే చేశారు. ప్రజెంట్ అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రావణ్ సోమవారం ఉదయాన్న నామినేషన్ అయితే దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్ అలాగే హరీష్ రావు పాల్గొన్నారు. ఆ తర్వాత కేటీఆర్ గారు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డిది ఏమీ నడుస్తలేదన్నారు. సాక్షాత్తు రాహుల్ గాంధీ గుజరాత్ లో రేవంత్ ఉద్దేశించి తమ పార్టీలో బీజేపీకి కోవర్ట్లు ఉన్నారన్నారు. రేవంత్ జుట్టు ఢిల్లీలో ఉందని, ఆయన స్థానంలో ఎవరు ఉన్నా అదే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. స్ట్రాంగ్ లీడర్లను బీజేపీ కాంగ్రెస్ ఎదగనివ్వదని, ఇప్పటికే తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ లేదన్నారు. రేవంత్ రెడ్డికి అంత పట్టు ఉంటే ముందు కేబినెట్ విస్తరణ చేసేవారన్నారు. 39 సార్లు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి దిగడం తప్ప చేసింది ఏం లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి చుట్టూ 4 రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఉన్నారని కామెంట్స్ చేశారు. వారి సహకారంతో డబ్బులు భారీగా సంపాదిస్తున్నారని ఆరోపించారు. టీడీఆర్ పేరిట రేవంత్ రెడ్డి భారీ కుంభకోణానికి తెరలేపబోతున్నారని, వెంటనే దీని మీద శ్వేతపత్రం విడుదల చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు. 1947 నుంచి దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ సీఎం ఇంత స్థాయిలో డబ్బులు సంపాదించడం తెలియదేమో అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ వ్యక్తుల దోపిడీ పెరిగి ప్రభుత్వం ఆదాయానికి గండి పడుతుందన్నారు. ఇండియా టుడే సదస్సులో రేవంత్ రెడ్డి దివాలా కోరుతనం బయటపడిందని మండిపడ్డారు. ఈ బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు హాజరవుతారని కేటీఆర్ చెప్పారు. గవర్నర్ ప్రసంగం కార్యక్రమానికి కూడా కేసీఆర్ అటెండ్ అవుతారని తెలిపారు. రేవంత్ స్థాయికి కేసీఆర్ అవసరం లేదని, తాము చాలన్నారు. ఒక లీడర్ గా, మాజీ మంత్రిగా, కేసీఆర్ బిడ్డగా, ఆయన అభిమానిగా నా వ్యక్తిగత అభిప్రాయం మేరకు ఈ చిల్లరగాళ్ల ముందుకు కేసీఆర్ రావాల్సిన అవసరం లేదు. కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకు పూర్తిగా వస్తారా లేదా అన్నది ఆయన వ్యక్తిగతమని కేటీఆర్ అన్నారు. త్వరలో తెలంగాణలో 10 ఉప ఎన్నికలు రాబోతున్నాయన్నారు. తమకు ఈ మేరకు సమాచారం ఉందన్నారు. అందులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నామన్నారు. బీజేపీ సోషల్ మీడియాలో ఎక్కువ, సొసైటీలో తక్కువ అంటూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో త్రిబుల్ ట్యాక్స్ నడుస్తుందని ప్రధాని మోదీ ఆ విషయం ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మీద మోదీకి ఎందుకంత ప్రేమ అని నిలదీశారు.